చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది హాల్. ఇది పెద్ద హాల్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా పెద్ద హాల్. చూడండి ఎలా ఉన్నదో, చాలా పెద్ద హాల్ అన్నమాట. మరి చాలా అంటే చాలా పెద్ద హాల్. సూపర్ అంటే సూపర్గా ఉంది హాల్. చూడండి ఎలా ఉందో హాల్. మరి ఇక్కడైతే నేను ఇప్పుడు తుడవాలన్నమాట. ఏ టేబుల్ ఇవన్నీ మొత్తం తుడవాలి. అన్నీ మొత్తం తుడాలి. ఎదుగున ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా తుడవాలి నేను. అది కూడా ఇదంతా మొత్తము తుడవాలన్నమాట. ఇప్పుడైతే ఎంత క్లీన్ చేస్తున్నా నేను. చూడండి కనపడుతుందా హాల్ అంతా ఎలా ఉందో. చాలా అంటే చాలా పెద్ద హాల్ అన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. మనం ఇలాంటి ఇల్లు కట్టగలుగుతామా ఈ జన్మలో? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. అయితే పెద్ద హాల్, చాలా అంటే చాలా పెద్ద హాల్ అన్నమాట. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది హాల్. వీటితో అయితే నేను ఇదంతా క్లీన్ చేయాలన్నమాట, శుభ్రం చేయాలి. టేబుల్, పూలు, ఈ గాజుటి అన్నీ ఇలా అవన్నీ మొత్తం వీటితో అయితే నేనైతే శుభ్రం చేయాలి అన్నమాట. ఇవన్నీ మొత్తం శుభ్రం చేయాలి. చెట్టు పుల్ల ఉంది కదా, ఇది చాలా బాగుంది చెట్టు. చూడండి, చూసారు ఇక్కడ అద్దము. ఇదంతా మొత్తం ఇప్పుడైతే నేను ఇదంతా మొత్తం క్లీన్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి నేనైతే ఇవన్నీ అయితే శుభ్రం చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎన్ని అద్దాలు మొత్తం మీద ఇవన్నీ శుభ్రం చేయాలన్నమాట. అంటే లోపల అన్నీ తడిగుడ్డ పెట్టి అన్నీ క్లీన్ చేసేసాను. మరి ఇక్కడైతే ఇవన్నీ తుడసాలి. చూడండి వీటితో అయితే శుభ్రం చేయాలి. గుడ్డ ఇది తీసుకొని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అంత బాగున్నారా? మరి నాకైతే పొద్దునైతే పని అయ్యి అన్నీ క్లీన్ అయితే అయిపోయినాయి, తుడిచేసాను అనమాట. మరి ఇప్పుడైతే ఇదంతా తుడుస్తున్నాను. చూడండి హాల్. ఇది హాల్ అంటే లేడీస్ కూర్చుండే హాల్ మాత్రం. ఇది ఇంకా ముందు పక్క ఉండేది అది పెద్ద హాలు. ఇది మాత్రము లేడీస్ అందు వచ్చినప్పుడు ఇక్కడైతే కూర్చుంటారన్నమాట. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. మరి ఇక్కడైతే అంతా శుభ్రం చేశాను అన్నమాట. ఈ టేబుల్ ఇవన్నీ తుడిచేసాను, ఇవన్నీ నీట్గా ఇవన్నీ శుభ్రం చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద హాల్ అంటే ఎంత పెద్ద హాల్ అన్నమాట. వీటికాడ ఇంకా పెద్ద హాల్ ఉంది అక్కడ, చాలా పెద్ద హాల్ ఇది. మరి ఇవన్నీ అయితే శుభ్రంగా తుడిచేసాను అనమాట తడిగుడ్డతో. ఇన్ని మొత్తం తుడిచేసాను. బట్ట తీసుకొని తడిగుడ్డ తీసుకొని
డైలీ అయితే మాత్రము అయితే క్లీన్ చేయను అనమాట. ఎందుకంటే 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఇవన్నీ 3 రోజులకి 4 రోజులకి మాత్రము ఇవన్నీ తుడుస్తూ ఉంటానన్నమాట. ఈ టాబులు అంటే ఈ టేబుల్ చెక్కలు ఇవన్నీ మొత్తము ఇవన్నీ అయితే 4 రోజులకో 5 రోజులకో ఒకసారి తుడుచాను. ఇంకా మామూలుగా ఓన్లీ క్లీనింగ్ అంటే ఓన్లీ కింద చెత్త తోయటము, తడిగుడ్డ పెట్టడం, మరి అదైతే డైలీ పని ఉంటుంది. పొద్దున్నే సాయంత్రం కొన్న 2 సార్లు క్లీన్ అనేది చేస్తానన్నమాట నేనైతే. మరి ఈ తాబులు అంటే ఈ టేబుల్ అంట ఇవన్నీ మాత్రము 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి నేనైతే తుడుస్తూ ఉంటానన్నమాట. మరి వారానికి ఒక రోజైనా తుడుచాను. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళిన రోజు మరి పని కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం వాళ్ళు ఎక్కడన్నా పోయిన రోజు అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తాను. ఇవన్నీ టేబుల్ మామూలుగా పని ఒక్కదానే కాబట్టి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి 3 రోజులకు 4 రోజులకు అంటే రోజు కొంచెం మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఇల్లు అంటే మామూలుగా డైలీ చేయాల్సిందేను. ఈ టేబుల్ మాత్రము 4 రోజులకు 5 రోజులకు మరి వారానికి ఒకసారి కూడా చేస్తానన్నమాట. ఇవన్నీ క్లీన్గా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా డైలీ అంటే కింద తోయటము, తుడచటము, బాత్రూమ్లందు క్లీన్ చేయటం మాత్రము డైలీ ఉంటుంది అన్నమాట. అది మాత్రం 2 పూటలు చేయాల్సిందే. పొద్దున్నే సాయంత్రం 2 సార్లు చేయాల్సిందే నేను. మరి ఏం చేద్దాం, పని అంటే ఎక్కువ అంటే ఎక్కువే అన్నమాట నాకు ఇంట్లో. చాలా అంటే చాలా ఎక్కువ పని. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చిన్ని చెరవలు కదా, చాలా బాగున్నాయి కదా. వీటిల్లో చాక్లెట్లు వేస్తుంది అన్నమాట మా మేడం అయితే. వీటిల్లో చాక్లెట్లు వేస్తుంది. ఇక్కడ వచ్చి 3 ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. వీటిల్లో ఏమన్నా చాక్లెట్లు స్వీట్లు తినడానికి అవన్నీ వేసి పెట్టింటుంది అనమాట. గెస్ట్ వచ్చినప్పుడే మరి అక్కడైతే టేబుల్ పైన అయితే పెడతానన్నమాట నేను. చూడండి ఫ్రెండ్స్, చెంటికాయ చూడు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్మెల్ బాగుంటుంది, వాసన అయితే. ఇదంతా ఇక్కడ మనుషులు లోపల వచ్చినప్పుడు మాత్రం డైలీ అంటే ఇది కొట్టను. ఇక్కడ గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఇది కొడతానన్నమాట. ఇది సెంటు చాలా అంటే చాలా బాగుంటుంది, వాసన గుమ్మలాడుతూ ఉంటుంది అన్నమాట. మరి ఇది అన్నీ ఇప్పుడైతే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, టీవీ బయట ఉండే బండ్లన్నీ కనపడుతున్నాయి చూడండి. లోపలికి కనెక్షన్ అయితే ఇచ్చారు. ఇది లోపలికి కనెక్షన్ ఇచ్చారు టీవీకి. మరి బయట పోయే బండ్లన్నీ ప్రతి ఒక్కటి కనపడుతున్నాయి చూడండి. 4 వీధులు కనెక్షన్ ఇచ్చారన్నమాట. ఈ సైడ్ ఇచ్చారు, మాకు పక్క ముందు పక్క బయట సైడ్ ఇచ్చారు, ఇటు వెనక పక్క సైడ్ ఇచ్చారు. అన్నీ కనెక్షన్ ఇచ్చారన్నమాట లోపలికి. ఇవన్నీ చూడు, బయట బండ్లన్నీ కనపడుతున్నాయి. టీవీలో ఎలా ఉందో చూడండి. నేనైతే రొయ్యలు చేస్తున్నాను ఈరోజు. రొయ్యలు, చేపలు, రొయ్యల ప్యాకెట్ అన్నమాట. ఇక్కడ రేసింగ్లో ఇచ్చారు, స్టోర్లో ఇచ్చారనమాట. ఇవి చూడండి, రొయ్యలు, చేపలు ఇలా అయితే చేస్తున్నాను అన్నమాట నేను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి నాకైతే చూడండి ఏమి వచ్చాయో అంటే మిక్చర్ వచ్చిందన్నమాట. బుడ్డకారాలు మిక్చరు, అలాగనే ఆవకాయ పచ్చడి అనమాట. చూడండి ఎలా ఉందో. మరి ఇది నాకు ఎలా వచ్చిందంట అని అనుకుంటున్నారా? మరి ఇదైతే మా ఇంట్లో తమ్ముళ్ళు ఉండారు కదా, డ్రైవర్లు. వాడు ఒక తమ్ముడు అయితే ఇంటికాడ నుంచి ఏమి తెప్పించుకున్నాడు. ఇవి మరి నాకైతే ఇప్పుడైతే ఇచ్చారనమాట. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఏమో తెప్పించుకున్నారు ఈరోజు. మరి నా భాగం అయితే నాకు ఇచ్చేసారనమాట బుడ్డకారాలు.
ఆవకాయ పచ్చడి. సూపర్ అంటే సూపర్గా ఉంది ఆవకాయ పచ్చడి. బుట్టకారాలు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. కారం ఉప్పు అన్నీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి. మరి ఈరోజు అయితే నాకు ఇవి వచ్చినాయి అన్నమాట. అదే ఒక తమ్ముడు తెప్పించుకున్నాడేమో ఇంటి దగ్గర నుంచి, మరి నాకైతే ఇవి అయితే ఇచ్చారనమాట ఈరోజు. చూడండి ఎలా ఉన్నాయి. మిక్చర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. కారం ఉప్పు అన్నీ బాగా జరిపినాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకైతే తినడానికి ఫిష్ అన్నమాట. ఒక చూడండి కర్తూన్లు అయితే తెచ్చి పెడతారనమాట. అట్ట పెట్టెలంటే అట్ట పెట్టెలు తెచ్చి పెడతారు తినడానికి పిల్లలకి. ఇవన్నీ అయ్యాను చూడండి. తిండి మాత్రం భయంకరంగా ఉంటుందండి. ఇంట్లో ఉండేది 2 పిల్లోళ్ళేను. వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తెచ్చి పెడతా ఉంటాడు మా సార్ అయితే. చూడండి ప్యాకెట్లు తెచ్చి పెడతారు. ఇవి మన ఇంటి దగ్గర ఒక్కొక్కటి 10 రూపాయలేమో. ఇక్కడైతే ఈ ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే తిండికంటూ ఎటువంటి ఇబ్బంది అనేది లేదన్నమాట. మరి ఏమైనా కానీ అన్నీ ఉంటాయి ఇంట్లో, అన్నీ తెస్తారు. చూడండి డజన్ 20 రూపాయలండి అరటిపండ్లు. ఎవరికైనా కావాలంటే చెప్పండి. తిండి అంటే తిండి కాదు, భయంకరమైన తిండి ఉంటుంది ఇంట్లో. మరి మేము తిన్నా కానీ పిల్లలకైతే చాలా అంటే చాలా తిండి తెచ్చి పెడతారనమాట. మరి మేము తిన్నా కానీ ఏమన్నారు. కొన్ని ఇళ్ళల్లో తినీరు, మా ఇంట్లో మాత్రం తిండికి మాత్రం ఎటువంటి లోటు లేదనమాట. చాలా అంటే చాలా తిండి ఉంటుంది. పిల్లలకు ఇవన్నీ మొత్తం తెస్తారు. పండ్లు కాయలు అయితే ఈ కాయ లేదని పని లేదు. జామకాయలు కానించి మామిడికాయలు కానించి మొత్తం ప్రతి ఒక్క కాయలు తెచ్చారనమాట. ఈ ఇంట్లో అన్నీ తెస్తారు. మరి జామకాయలు మామిడికాయలు తెచ్చినప్పుడు మాత్రము వాటిల్లో సగం నాకే అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినకపోయినా కానీ మరి తెస్తారు. అందుకని మనం గమ్మున ఉంటాము, మనం మాత్రం లాగిచ్చేస్తామన్నమాట. జామకాయలు మామిడికాయలు మాత్రము 2 నాకు ఇష్టమైన కాయలే. అందుకని వాళ్ళు రూపాయల పాల భాగం తింటే నేను 3/4 భాగం తినేసింటానన్నమాట. జామకాయలు కానీ మామిడికాయలు కానీ. అంటే ఆ 2 ఎక్కువ తినరు, అప్పుడొకటి తింటారు. నేనైతే తినేస్తానని నేనైతే తినేస్తాను ఫ్రెండ్స్, సరేనా. తిండికి మాత్రం ఎటువంటి లోటు అనేది ఉండదు ఇంట్లో. పని కూడా భారీగా ఉంటుంది. మరి తిండి కానీ అలాగనే ఉంటుంది అన్నమాట. మనకు టయానికంటే తినలేకపోయినా కానీ మరి ఏదో ఒక టైంలో మాత్రము తిండి మాత్రం దొరుకుతుంది అన్నమాట.